ब्रह्मगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం శ్రీయామునార్యపద పంకజ సక్త చిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో ముని నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురూత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురుః శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి విశేషాంశాన్ని మొన్నటి పాఠ్యాంశాన్ని కూడా సంగ్రహంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి ఆండాళ్ గారు అంటే దంపతులు కనిపిస్తే ఇద్దరినీ అభినందించాలి, ఇద్దరినీ ఒకే రకంగా చూడాలి కాబట్టి మిథునాన్ని ఆ దంపతులని మనసారా అభినందిస్తున్నాను. విషయాన్ని చక్కగా సంగ్రహంగా స్పష్టంగా వివరణ చేశారు. శ్లోకంలో ఉండేటటువంటి ప్రతిపదార్థాన్ని మీద ప్రాధాన్యం ఇచ్చారు. దానికి ముందు ఉండేటటువంటి అంశాన్ని ఆ శ్లోకంలో ఉండేటటువంటి విశేషాంశాన్ని ముందుగానే ప్రతిపాదన చేసి శ్లోకాన్ని చదివి శ్లోకంలో ఉండే ప్రతిపదార్థం చెప్పి తాత్పర్యాన్ని చక్కగా స్పష్టంగా వివరించారు. శ్లోకానుసంధానం కూడా ఎప్పుడూ ఆండాళ్ గారు చాలా స్పష్టంగా మంచిగా శ్లోకానుసంధానం చేస్తారు. అలా చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తున్నాను. అందులో ఉండేటటువంటి ఉపనిషద్వాక్యాలని స్ఫురింపచేస్తూ ఉండేటటువంటి శ్లోకం అనే ప్రధానమైన అంశాన్ని చక్కగా మళ్ళీ మననం చేసి మన ముందు ఉంచారు. అలాగే రఘునాథాచార్య స్వామి వారి తిరునక్షత్ర సందర్భంగా నిన్న మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమంలో ప్రత్యేకతలని ఆ ఇద్దరు మహానుభావుల యొక్క వైభవాన్ని కూడా సంగ్రహంగా మనకి తెలియచేశారు. చిన్న సవరణ, వారు 8 సంవత్సరాలు రఘునాథాచార్య స్వామి వారి దగ్గర ఉండి శ్రీభాష్యం గీతాభాష్యాది గ్రంథాలని వ్రాసి లేఖకులైనారు అని అన్నారు. శ్రీభాష్యాది గ్రంథాలు ఆంధ్ర వివరణాన్ని అందించిన వారు రఘునాథాచార్య స్వామి వారు. వారు పరమపదించిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత గీతాభాష్యానికి వీరు ఆంధ్ర వివరణాన్ని సొంతంగా అందించారు. గీతాభాష్య వివరణ శ్రీనివాసాచార్య స్వామి వారు అందించి కిందటి సంవత్సరం మనకి ప్రకటించారు. శ్రీభాష్యాది గ్రంథ రచన అంతా కూడా ఆ వివరణ అంతా కూడా వ్యాఖ్యానం అంతా రఘునాథాచార్య స్వామి వారు చెప్తూ ఉంటే వీరు మనకి అందించారు. మన రఘునాథాచార్య స్వామి వారి గ్రంథాలలో గీతాభాష్యం మనకి అందలేదు. శ్రీభాష్యానికి వారు వివరమైన ఆంధ్ర వివరాన్ని అందించారు. ఇది చిన్న సవరణ గుర్తుపెట్టుకోవాల్సినదిగా చెప్తూ ఆ దంపతులకి ఆచార్య అనుగ్రహం భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి నిజమే మీరందరూ నా ఆస్తే
మీరందరూ నాకు ఉండేటటువంటి స్థిర ఆస్తి, చరాస్తి కాకూడదు అని మాత్రం నేను పెరుమాళ్ళని ప్రార్థన చేస్తున్నాను. చరాస్తి అయితే అది గబుక్మని ఖర్చు అయిపోయే యోగం అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిలో అన్వయిస్తున్న వారంతా కూడా సంప్రదాయ వ్యాసంగ రూపమైనటువంటి నా కృషిని నిలబెట్టేటటువంటి ఒక ఫలస్వరూపులు అనే నేను భావన చేస్తూ అటువంటి గోష్ఠికి నిత్యము మంగళం, శుభమంగళం అని పెరుమాళని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురు శిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత. స్వస్తి హస్తి గిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి. శ్రీనిధిన్నిధిమపారమర్థినాం అర్థితార్థపరిదానదీక్షితం సర్వభూతసుహృదం దయానిధిం దేవరాజమధిరాజమాశ్రయే. నిత్యమింద్రియపదాతిగం మహో యోగినామపి సుదూరగం ధియః అప్యనుస్రవశిరస్సు దుర్గ్రహం ప్రాతురస్తి కరిశైలమస్తకే. వల్లికాశ్రుతిమతల్లికామయీ येन పల్లవిత విశ్వశాఖయా స్వశ్రియా కరిగిరేరనుక్రియాం వష్టి మృష్టవరదం తమాశ్రయే. యం పరోక్షముపదేశతస్త్రయీ నేతి నేతి పరపర్యుదాసతః వక్తి యస్తమపరోక్షమీక్షయత్యేష తం కరిగిరిం సమాశ్రయే. ఏష ఈశ ఇతి నిర్ణయం త్రయీ భాగధేయరహితేషు నోదిశేత్ హస్తిదామనిన నిర్ణయేతకో దేవరాజమయమీశ్వరస్త్వితి. ఈ శ్లోకం కూడా మనం చెప్పుకున్నాము. ఆండాళ్ గారు ఈ శ్లోక వ్యాఖ్యానాన్ని మనకి చెయ్యాలి. నిజానికి మననంలో ఈ శ్లోకం కూడా మనం అనుసంధానం చేసుకున్నాం. ఈ నేతి నేతి అనేటటువంటి శ్లోకం కూడా దానికి ముందు చెప్పుకున్నాం. ఆ రోజు మనం ఇది చెప్పుకుంటూ, అంటే నేతి నేతి అనే దాన్ని చెప్పుకుంటూ తర్వాతి శ్లోకార్థాన్ని కూడా మనం వివరణ చేసుకున్నాం. బహుశా దాన్ని మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే భాగధేయ రహితేషు, భాగధేయం లేనివారు అని చెప్తూ హస్తిధామని చూస్తే ఎవరైనా దాన్ని నిర్ణయం చేసేస్తారు అనే అంశాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం. ఆ శ్లోకార్థాన్ని, భావాన్ని కూడా మనం అనుసంధానం చేసుకున్నాం. నెక్స్ట్ మననం చేసేవారు ఆ ప్రస్తావాన్ని కూడా చక్కగా చేస్తూ మననాన్ని చేయవలసినదిగా ఒక సూచన చేస్తున్నాను. మనం 19వ తేదీ నుంచి మళ్ళీ మన వరదరాజస్తవ అర్థానుసంధాన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకున్నాం. 2 రోజులు సాగిన తర్వాత క్రిందటి ఆదివారం మనకి స్వామివారి కార్యక్రమాన్ని, తిరుమాలిరం సొలే కార్యక్రమాన్ని గురించినటువంటి ప్రస్తావనతోటే ఒకరోజు మనం పూర్తి చేసుకున్నాం. మళ్ళీ నిన్నను ఆదివారం కూడా మనకి విశేషమైనటువంటి కార్యక్రమం వచ్చింది. ఆ విశేషాంశంతో మనం నిన్న పాఠ్యాంశాన్ని కొనసాగించుకోలేకపోయినాం. వీలుంటే ఇవాళ మనం నిన్నటి శ్లోకం, ఇవాళటి శ్లోకం కూడా కొనసాగించుకుంటూ ముందుకు సాగుదాము అని మీకు సూచన చేస్తున్నాను. అలాగే నిన్న సూచించిన విధంగా చివరిలో మనకి ఆ సువర్ణ శంఖం, దేనినైతే మనం సుందరబాహుస్వామి నిత్య కైంకర్యానికి సమర్పించబోతున్నామో దాన్ని ఒకసారి అందరూ మళ్ళీ చూసి మనస పెరుమాళ్ళకి దాన్ని సమర్పించడానికి వీలుగా మన కాలక్షేపం అయిన తర్వాత ఆ శంఖాన్ని చూపిస్తారు. అందరూ కూడా దాన్ని ఒకసారి చూసి పెరుమాళ్ళకి మనసా దాన్ని సమర్పించుకోవలసినదిగా సూచన చేస్తూ ఇవాళ మన అభ్యాసంలో ఇప్పటి వరకు మనం 6 శ్లోకాలని అనుసంధానం చేసుకున్నాం. ఈ 6 శ్లోకాలలోనూ కూడా వేదము అనే అర్థం వచ్చేటటువంటి పదాలు ఏ ఏ శ్లోకాలలో ఏ ఏ పదాలు ఉన్నాయి అనే దాన్ని వాళ్ళొక్కసారి మనం ప్రయత్నం చేద్దాం. మీరు ఒకసారి చూస్తూ ఉండండి. పెట్టిన వాళ్ళు పెడతారు. ఒక్క నిమిషం నేను ఆగుతాను. ఏ ఏ శ్లోకాలలో ఆ అర్థం వచ్చేటటువంటి పదం ఉంది? వెరీ గుడ్. 6వ శ్లోకంలో త్రయీ అనేటటువంటి పదం ఉంది. గుడ్. అలాగే 5వ శ్లోకంలో కూడా త్రయీ అనేటటువంటి పదమే ఉంది. 5, 6 శ్లోకాలలో వేదము అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదంగా త్రయీ అనేటటువంటి పదం ప్రయోగింపబడింది. ఇక 4వ శ్లోకంలో ఏ పదం ప్రయోగింపబడింది అంటే శృతిమతల్లిక
అనే పదం ప్రయోగింపబడింది. శృతి అంటే కూడా వేదం, మతల్లిక అంటే శ్రేష్టమైన అని అర్థం. శృతి మతల్లిక అంటే ప్రమాణ శ్రేష్టమైనటువంటి వేదం అని అర్థం చెప్పుకున్నాం. అంటే త్రయీ అనే పదాలు 2 శ్లోకాలలో, శృతిమతల్లిక అనేటటువంటి పదం ఒక శ్లోకంలోనూ మనకి తెలుస్తోంది. ఇంకా 3వ శ్లోకం దగ్గరికి రండి. 3వ శ్లోకంలో గుడ్ ఇది గుర్తించడం కోసమే చెప్తున్నాను. అనుశ్రవ శిరస్సు అని ఉంది, చూసారా? అనుశ్రవములు అంటే వినబడేవి, విని తెలుసుకునేవి వేదములు అని మనం చెప్పుకున్నాం. అనుశ్రవ శిరములు అంటే వేదాంతములు అని అర్థంలో మనం చెప్పుకున్నాం. అది కూడా వేదము అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదమే అని అనుకుంటున్నాం. ఇక వేదం గురించినటువంటి ప్రస్తావన లేకుండా ఉండేటటువంటి శ్లోకం 2వ శ్లోకం. అందులో స్వామి యొక్క వైభవాలనన్నింటినీ చెప్పారు, కానీ వేదం గురించినటువంటి ప్రస్తావం మనకి అందులో కనపడదు. ఇక మొదటి శ్లోకం దగ్గరకు వస్తే మనం మొదటి శ్లోకంలో వేద సంబంధమైనటువంటి వాంగ్మయంగా ఒక ప్రయోగం మనకి కనిపిస్తుంది. సరస్వతి అంటే మొత్తం వాంగ్మయము. గుడ్. ఔపనిషదీ సరస్వతి అనే పద ప్రయోగం ఉంది, చూసారా? ఉపనిషత్ వాంగ్మయము, ఉపనిషత్ వాక్కు అనే అర్థంలో వేదాంగములే కనుక ఉపనిషత్తులు. ఔపనిషదీ సరస్వతి అనేది వేదాంతములు అనే అర్థాన్ని, వేదాంత వాంగ్మయాన్ని మనకి తెలియచేస్తుంది. 3వ శ్లోకంలో అనుశ్రవ శిరస్సు అనేటటువంటి పదం ద్వారా వేదము, వేదాంతము అనే అర్థాలు మనకి తెలుస్తున్నాయి. 4వ శ్లోకంలో శృతిమతల్లిక అనే ప్రయోగం వేదశ్రేష్టము అనే, అంటే వేదాలలో శ్రేష్టమని కాదు, శ్రేష్టమైన వేదము అనే అర్థంలో తీసుకోవాలి. అలాగే 5వ శ్లోకంలో 6వ శ్లోకంలో త్రయీ అనేటటువంటి పదం మనకి ప్రయోగింపబడింది అని మనం తెలుసుకుంటూ, ఈ శ్లోకాలలో మనం గమనించినటువంటి క్రియాపదాలను ఒక్కసారి లిస్ట్ అవుట్ చేసుకుందాం. మొదటి శ్లోకంలో క్రియాపదం మనకు సంతనోతు అనేది క్రియాపదం ప్రధానమైనది. అభ్యధత్త, ఒక్కొక్క శ్లోకాలలో 2 క్రియాపదాలు ఉన్నాయి, ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క క్రియాపదమే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం 2 క్రియాపదాలు ఉండే శ్లోకాలని మాత్రం గుర్తించాలి అంటే అది మొదటి శ్లోకం. అభ్యధత్త, సంతనోతు అని 2 క్రియాపదాలు మనకి మొదటి శ్లోకంలో ఉన్నాయి. అలాగే 2వ శ్లోకంలో మళ్ళీ ఏ శ్లోకంలో మనకి 2 క్రియాపదాలు ఉన్నాయి అని అంటే 4వ శ్లోకం అని పెడుతున్నారు ఇక్కడ. 4వ శ్లోకంలో కూడా 2 క్రియాపదాలు మనకి లేవు. 5వ శ్లోకంలో చూడండి, వక్తి పరీక్షయతి అనేటటువంటి క్రియాపదాలు 2 ఉన్నాయి. ఆశ్రయే అని ఉంది అంతే. 4వ శ్లోకంలో ఆశ్రయే అన్నదే క్రియాపదం. 5వ శ్లోకంలో వక్తి అనేది ఒక క్రియాపదము, ఈక్షయతి అనేది ఒక క్రియాపదము అని మనం తెలుసుకున్నాం. 6వ శ్లోకంలో కూడా 2 క్రియాపదాలు ఉన్నాయి అని అనుకున్నాం. దిశేత్ అనేది ఒక క్రియాపదము, నిర్ణయేత అనేది ఒక క్రియాపదము అని అనుకున్నాం. న నిర్ణయేత అని, నో దిశేత్ అని 2 క్రియాపదాలు వ్యతిరేక అర్థంలో, అన్వయ అర్థంలో మనకి తెలియబడుతున్నాయి అని మనం ఆ శ్లోకాలలో అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు మనకి 4వ శ్లోకం నుంచి కూడా హస్తిధామ యొక్క వైభవాన్ని చెప్తున్నారు. మిగిలిన శ్లోకాలలో కంటే గుడ్ అవునమ్మా, 4వ శ్లోకంలో వష్టి అని ఉంది, చూసారా? నేనే పొరపాటు పడుతున్నాను. ఆశ్రయే వష్టి అని 2 క్రియాపదాలు ఉన్నాయి. 4వ శ్లోకంలో కూడా 2 క్రియాపదాలు ఉన్నాయి. నాదే పొరపాటు, చాలా సంతోషం. 4, 5, 6, 1 శ్లోకాలలో 2 క్రియాపదాలని మనం గుర్తించాము. ఇక ఇప్పుడు ఈ 4వ శ్లోకం నుంచి హస్తిధామ వైభవాన్ని మనకి తెలియచేస్తూ వస్తున్నారు అని అనుకున్నాం. ఆ 4వ శ్లోకంలో సమానము అని పెట్టుకున్నాము. 5వ శ్లోకంలో విశిష్టము అని చెప్పడం ప్రారంభించారు. విశిష్టత, హస్తి శైలానికి ఉండేటటువంటి విశిష్టతని మనకు 5వ శ్లోకంలో చెప్పడం ఎలాగా అంటే, పరోక్షంగా చెప్తోంది వేదము, ప్రత్యక్షంగా చూపిస్తోంది ఈ కరిగిరి అని మనం 5వ శ్లోకంలో స్పష్టం చేసుకున్నాం. 6వ శ్లోకంలో అందరూ తెలుసుకోలేరు,
అందరూ తెలుసుకునేటట్లుగా వేదం చెయ్యటం లేదు. అదృష్టవంతులకి మాత్రమే లభించేటట్లుగా వేదం పరతత్వాన్ని ప్రకాశింపచేస్తోంది. కానీ ఈ హస్తిధామ అయితే అందరూ నిర్ణయం చేయగలిగినట్లుగా చెప్తోంది. విక్రమార్కుడి గద్దె లాంటిది అని కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. అది ఎక్కితే ప్రతివాడు న్యాయ నిర్ణేత చక్కటి న్యాయాన్ని ఎలా చెప్తాడో అలాగే ఈ హస్తిధామని మనం అధిరోహిస్తే పండితుడు పామరుడు అనేటటువంటి తేడా ఏమాత్రమూ అక్కర్లేకుండా పరతత్వము వరదుడు, ఈయనే పరతత్వము, వరదుడే పరతత్వము అని నిర్ణయం చేయగలిగేటటువంటి శక్తి కలుగుతుంది అనను. తర్వాత ఆధిక్యం ఎలా చెప్తున్నారు అంటే పండిత పామర భేదం లేకుండా పరతత్వ నిర్ణయం చేయగలిగేటటువంటి శక్తి హస్తిధామ వల్ల కలుగుతోంది. వేదం వల్ల అలా కలగడం లేదు. కేవలం భాగధేయులైనటువంటి అదృష్టవంతులైనటువంటి వారు సక్రమమైనటువంటి జ్ఞానంతో మాత్రమే వేద జ్ఞానంతో వైదికమైన విజ్ఞానంతో పరతత్వాన్ని తెలుసుకోగలుగుతారు అని అన్నారు వెనుకటి శ్లోకంలో. ఇప్పుడు మనం 7వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. గమనించండి. హై కుదృష్ట్యభినివిష్ట చేతసాం నిర్విశేష సవిశేషతాశ్రయం సంశయం కరిగిరిః నుదత్యసౌ తుంగమంగళ గుణాస్పదే హరౌ. హరిపదం మళ్ళీ మనకి రిపీటెడ్ గా వచ్చింది. గమనించండి. స్వస్తి హస్తిగిరి మస్తశేఖర అన్న చోట హరి అనేటటువంటి పదప్రయోగం వరదరాజుని గురించి చెప్పబడింది అని అనుకున్నాము. ఏ ఏ నామధేయాలు ఇందులో మనకి ఇంతవరకు ఉండేటటువంటి శ్లోకాలలో ఉన్నాయి అనే దాన్ని కూడా ఇవాళ మనం ఒక్కసారి చూసేస్తే ఎలాగా అన్ని శ్లోకాలు గమనిస్తూ వస్తున్నాం కాబట్టి మొదటి శ్లోకంలో ఆయనని హరి అని అన్నారు. 2వ శ్లోకంలో ఆయనని శ్రీనిధి అని ప్రత్యేకంగా అంటూ అందులో ఉన్నవన్నీ విశేషణాలే కనుక దయానిధి, అర్థితార్థ పరిధాన దీక్షితుడు, సర్వభూత సుహృత్తు ఇవన్నీ కూడా ఆయన విశేషణాలని చెప్పేవి. పేరుగా మనం తీసుకోవాలి అని అనుకుంటే శ్రీనిధి అనేటటువంటి పదప్రయోగం అక్కడ జరిగింది అని అనుకున్నాం. 3వ శ్లోకంలో జ్యోతిస్వరూపుడు అన్నారు, మహహ అన్నారు. అంటే అక్కడ వ్యక్తిగా కాకుండా జ్యోతిగా ప్రస్తావన చేశారు. పదం గుర్తుపెట్టుకోవాలి. అంటే నామవాచక పదం కాకపోయినా ఆయనని నారాయణ పరంజ్యోతి పరోజ్యోతి అంటారు కాబట్టి అక్కడ మహహ అనేది భగవద్వాచకమైనటువంటి శబ్దంగా మనం తెలుసుకోవాలి. 4వ శ్లోకంలో మనకి భగవంతుణ్ణి గురించి కాకుండా కరిగిరిని గురించినటువంటి ప్రస్తావన వచ్చినా అక్కడే మృష్టవరదుడు అని వరద శబ్ద ప్రయోగం మనకి 4వ శ్లోకంలో చెయ్యబడింది మొట్టమొదటిసారిగా అని అనుకుంటున్నాం. ఇక 5వ శ్లోకంలో పరమాత్మ గురించి ఈ ప్రస్తావన సర్వనామంలో వచ్చింది. ఎవరినైతే చెప్తోందో తం ఆయనను అని అంటోంది. ఆయనను అని అనడంలో వెనక చెప్పినటువంటి నామాలు ఏవో ఒకటి మనం చెప్పుకోవాలి. వైభవం మాత్రం ఇందులో చెప్పబడుతోంది. నామం మాత్రం మనకి 5వ శ్లోకంలో చెప్పబడలేదు అని గుర్తిద్దాం. 6వ శ్లోకంలో ఈశః అనే పదం ఉంది చూడండి. ఈశ్వరుడు సర్వేశ్వరుడు. కానీ దేవరాజం అనే పదం ఇక్కడ 6వ శ్లోకంలో మనకి ఇంకా స్పష్టంగా కనపడుతోంది కాబట్టి దేవరాజు అనే పదం మనకి అందులో ప్రయోగింపబడింది. అదే దేవరాజ పదం మనకి 2వ పాదంలో కూడా. అంచేత అక్కడ శ్రీనిధిం అని అనుకోవడం కంటే దేవరాజు అనే నామధేయంతో చెప్పబడ్డాడు అని కూడా మనం 2వ శ్లోకంలో సమన్వయం చేసుకోవచ్చు. దేవరాజం అధిరాజం ఆశ్రయే అన్న చోట అంటే మొదటి శ్లోకంలో హరి, 2వ శ్లోకంలో దేవరాజు, 3వ శ్లోకంలో మనకి మహహ అనేటటువంటి పదంతో, 4వ శ్లోకంలో మనకి ఏ రకమైనటువంటి వరదుడు అనేటటువంటి పదంతో, 5వ శ్లోకంలో మనకి ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన నామ ప్రస్తావన లేదు. 6వ శ్లోకంలో మళ్ళీ దేవరాజ అనేటటువంటి పదప్రయోగం ఉంది. అంటే ఇప్పటి వరకు నామాలన్నీ రిపీటెడ్ గా అంటే 2వసారి వచ్చినటువంటి నామం దేవరాజ నామం. ఈ శ్లోకంలో మళ్ళీ మనకి ఏ నామం తెలియబడుతోంది అంటే
హరిహి అనేటటువంటి ఒక పదం ఇందులో మళ్ళీ మనకి ప్రయోగింపబడుతోంది అని మనం గుర్తుపెట్టుకుందాం. ఈ శ్లోకంలో క్రియాపదం నుదతి అనేది క్రియాపదం. 3వ లైన్లో ఉంది చూడండి. సంశయం కరిగిరిహి నుదత్యసౌ అని ఉంది, చూసినారా? నుదతి అనేది క్రియాపదం కలిపి ఉంది, విడదీసుకోండి మీరు. కరిగిరిహి నుదతి అసౌ అని 3 పదాలన్నమాట అవి. అందులో నుదతి అనేది క్రియాపదం, కరిగిరిహి అనేది కర్తృపదం. ఆ కరిగిరి చాలా సమీపంగా ఎదురుగా ఉంది కనుక చూపిస్తున్నట్లుగా అసౌ అని చూపిస్తున్నారు. అంటే అందరికీ కనిపిస్తూ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఇదిగో ఈ కరిగిరి అనేటటువంటి దృష్టితో అసౌ కరిగిరిహి, ఈ కరిగిరి. వెనకటి శ్లోకంలో అయితే హస్తి అన్నదే నామైక శేషగ్రహణం అని మనం అనుకుంటున్నాం కదా, ఏకదేశం నామైక దేశ గ్రహణం అని అనుకున్నాం మనం. ఇప్పుడు కరిగిరి అని మళ్ళీ స్పష్టంగా ప్రయోగిస్తున్నారు. హస్తిగిరి అని పేరు. హస్తిగిరిహి అసౌ హస్తిగిరిహి, ఈ హస్తిగిరి నుదతి అంటే పోగొడుతోంది, లేకుండా చేస్తోంది, సంశయాన్ని విచ్ఛేదం చేస్తోంది అని అర్థం అన్నమాట. నుదతి లేకుండా చేస్తోంది, పోగొడుతోంది అని క్రియాపదానికి అర్థం. ఎవరు పోగొడుతున్నారు? కరిగిరి పోగొడుతోంది. ఎక్కడుంది కరిగిరి? ఇక్కడే మన ఎదురుగానే. అసౌ ఈ కరిగిరి నుదతి దేనిని పోగొడుతోంది అంటే సంశయం నుదతి, సంశయాన్ని పోగొడుతోంది అని ఆ లైన్ అంతా మనం పూర్తిగా సమన్వయం చేసుకుంటే అసౌ కరిగిరిహి సంశయం నుదతి, ఈ కరిగిరి సంశయాన్ని పోగొడుతోంది, సంశయం లేకుండా చేస్తోంది అని అర్థం. ఇంతకీ సందేహం దేని పట్ల, సంశయం దేని కోసం కలుగుతోంది, ఏ విషయంలో సంశయం అని దానికి మనం మిగిలిన శ్లోకాన్ని సమన్వయం చేసుకోవాలి. ఎవరి విషయంలో సంశయం ఉంది అంటే హరౌ పాదంలో శ్లోకంలో చివరి లైన్ చూడండి. హరౌ అంటే హరి యొక్క విషయమునందు అని అర్థం. తుంగ మంగళ గుణాస్పదే హరౌ, తుంగ ఉన్నతములైన, మంగళ కళ్యాణమయములైనటువంటి, గుణ ఆస్పదే గుణములకు ఆలవాలమైనటువంటి, ఆ గుణములు ఆశ్రయించి ఉన్నటువంటి హరౌ హరియందు అంటే వరదుని విషయంలో, పరమాత్మ విషయంలో, సర్వేశ్వరుని విషయంలో సంశయమును కరిగిరిహి నుదతి కరిగిరి పోగొడుతుంది. ఏం సందేహం వచ్చింది ఆయన విషయంలో అంటే ఇప్పుడు మనకి సందేహం కలుగుతున్నా అది సందేహం మాత్రమే, అది యథార్థం కాదు అని చెప్పడం కోసం ముందు భగవంతుడికి ఉండేటటువంటి గొప్పతనాన్ని తుంగ మంగళ గుణాస్పదే హరౌ అని చెప్పేస్తున్నారు. ఆయన కళ్యాణ గుణాస్పదుడు అని స్పష్టం చేస్తున్నారు. కానీ ఆయన గుణాలు కలిగినవాడా, గుణాలు లేనివాడా అనేటటువంటి రకరకాలైనటువంటి సందేహాలు పొందుతున్నారు కొంతమంది ఉన్నారు. అలా పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే మొదటి పాదానికి రండి. కుదృష్టి అభినివిష్ట చేతసాం అంటున్నారు. కుదృష్టి అనే పదం మనకి ఇంతకు ముందు వైకుంఠస్తవంలో విని 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 ఉన్నాం కాబట్టి మనం ఆ శ్లోకాలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. కుత్సితమైనటువంటి జ్ఞానము కలిగిన వారు కుదృష్టులు అంటారు. కుత్సితమైనటువంటి జ్ఞానమును కుదృష్టి అని అంటారు. కుత్సితమైన జ్ఞానము అని అంటే ఉన్నదాన్ని మరొక రకంగా భావించి మరొక రకంగా దాన్ని చెప్పడం అనేది. అంటే ఉన్నది ఒకటి, నీకు కనిపించేది ఒకటి. పచ్చకామెరలు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని సామెత మనకు ఉంది కదా. ఇప్పుడు లోకం నిజానికి పచ్చగా లేదు, నీకు దృష్టిలో ఒక రకమైనటువంటి దోషం ఉంది. ఆ దోషం ఉండటం వల్ల నీకు అలా కనిపిస్తోంది. కానీ నువ్వేం చేస్తున్నావు?
నీకేది కనిపిస్తుందో దాన్నే నిజము అని అంటున్నావు. లేదండి పచ్చగానే ఉంది, లేదండి పచ్చగానే ఉంది అని అంటూ ఉంటే వాడికి సరిగ్గా కనపడదురా అని పక్కకి పెట్టేసినట్లుగా వేదార్థంలో ఉండేటటువంటి యథార్థ జ్ఞానం తెలియకుండా తమకి తోచిన రీతిలో సమన్వయం చేసేటటువంటి వారిని వేదాన్నే పట్టుకుంటారు, కానీ వేదార్థ సమన్వయం మాత్రం పక్కతోవ పట్టిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కుదృష్టులు అని అంటారు. కుదృష్టి అభినివిష్ట చేతసా అలాంటి స్వభావము కలిగినటువంటి వారు అని ఇందులో ప్రత్యేకించి సంశయం ఎవరికి కలుగుతోంది అంటే కుదృష్టి అభినివిష్ట చేతసాం. కుదృష్టి మన పట్ల అభినివేశం అంటే అలా అర్థాలని మార్చి చెప్పడంలోనే నిలకడ కలిగి ఉన్నవారు అని అర్థం. నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటారు చూసారా, అలాంటి వాడు ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా లేదు 3 కాళ్ళు, లేదు 3 కాళ్ళు అని ఎలా నిలబడతాడో వజ్రలేపాయిత చిత్తానాం అని వ్యాఖ్యానంలో రాస్తారు. వజ్రలేపం అంటారు, ఇంకా ఆ లేయరు ఇంకా తొలగదన్నమాట. అలాగే వీళ్ళకుండేటటువంటి ఆ అసంబద్ధమైనటువంటి సమన్వయం కూడా అలాగే ఉంటుంది. దానికే వాళ్ళు కట్టుబడి ఉంటారు కనుక అయథార్థ జ్ఞానం అంటారు. అలా యథార్థ జ్ఞానం కాని దాని పట్లే అభినివిష్ట చేతస్కులు అయి ఉంటారు. ఇష్టం కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి వారు అవుతారు. ఇప్పుడు వాళ్ళకి అలాంటి కుదృష్టి ఉండటం వల్ల చెప్తున్నటువంటి మాటలు వారికి సరిగ్గా అర్థమయ్యేటటువంటి స్థితి ఉండదు. వాళ్ళకి ఏమిటి సందేహం, ఎలాంటి సందేహం అంటే నిర్విశేష సవిశేషత ఆశ్రయం సంశయం అంటారు. నిర్విశేషత సవిశేషత అని 2 పదాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. విశేషముతో కూడి ఉండుట, విశేషము లేకుండా ఉండుట అని 2 అర్థాలు. ఇప్పుడు భగవత్ తత్వ ప్రతిపాదకమైనది శృతి. ఆ శృతిలో ఎన్నో రకాలైనటువంటి వాక్యాలు వివరాలు ఉన్నాయి. ఆ శృతి వాక్యాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెప్పబడుతూ ఉన్నాయి. సరి అయినటువంటి దృష్టి కలిగినటువంటి వారైతే ఆ శృతి వాక్యాలకి సరి అయినటువంటి సమన్వయాన్ని చేస్తూ ఉంటారు. అలా శృతి లేకపోతే శృతి వాక్యాలకి అపార్థాలని చెప్తూ ఉంటారు. ఏమైనా అంటే మీరే చెప్పారు కదండి, మీరే చెప్పారు కదండి, మీరే చెప్పారు కదండి అని అంటూ ఉంటారు. అపార్థం చేసుకోవడము లేకపోతే సక్రమంగా అర్థం చేసుకోవడము అనడానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకు ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం కోసం మనం అందరం సంసిద్ధంగా ఉంటున్నాము. దానికి తగినటువంటి ద్రవ్యాన్ని మనం సమకూర్చుకుంటున్నాము. అందరం కలిసి కార్యక్రమాన్ని చేసుకోవాలనుకుంటున్నాం కనుక అందరూ కూడా ఈ కైంకర్యంలో అన్వయించండి అని ఒక సూచనని మనం అందుకున్నాము. అలా సూచనని మనం అందుకున్నప్పుడు కనీసం ఒక 1000 రూపాయలకి తక్కువ కాకుండా మీ కైంకర్యాన్ని అందించాలి అని ఒక సమన్వయం చేసే ఒక మాట మీకు చెప్పబడింది నా ద్వారా. తర్వాత ఇంత అని నిర్బంధం చెయ్యటం లేదు, అలా చేసేటటువంటి మనస్తత్వం నాది కాదు అని మరొక మాట నేనే అన్నాను. 1000 రూపాయలకి తక్కువ కాకుండా ఇస్తే బాగుంటుంది పెద్ద కార్యక్రమం కనుక అని నేనే సూచన చేశాను. ఇంత అని నిర్ణయం చెయ్యడం నా మనస్సు కాదు అని నేనే చెప్పాను. ఇప్పుడు ఇదే శృతి వాక్యం అని అనుకోండి. 2 రకాలుగా వినపడుతోంది. ఇప్పుడు ఈ వినపడుతున్న దాంట్లో సక్రమమైన దృష్టి లేకపోతే అపార్థం చేసుకోవడం అనే అంశాలను మనం ఎలా చూడొచ్చు అని అంటే, అమ్మగారు 1000 రూపాయలు అన్నారు కదా అంటే 5000 ఇవ్వక్కర్లేదేమో, తీసుకోరేమో అని అనిపించింది ఒకరికి. ఎందుకంటే 1000 రూపాయలు అంటున్నారు కదండి అన్నట్టు ఒక రీజన్ తీసి ఒక హేతువుని చూపించి 1000 రూపాయలంటే 5000 ఎలా అవుతుంది, 1000 రూపాయలంటే 1000 రూపాయలే అవుతుంది అని రకరకాలుగా ఆలోచించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉండవచ్చు. ఆ 1000 రూపాయలు అంటారు కానీ అస్తమానం 1000 రూపాయలు ఎక్కడ ఇవ్వగలవనండి, మనకి ఎంత తోస్తే అంతే ఇస్తామో, అంత ఇవ్వాలా 1000 అంటే అదే ఊరికే చెప్పుంటారు కానీ కరెక్ట్ గా అంత ఫిగర్ కాదండి, 100 అయినా ఇవ్వచ్చు 500 అయినా ఇవ్వచ్చు అని అనుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటున్నారు.
వాళ్ళకి తోచినట్టు చేసేవాళ్ళు ఉంటారు. అసలు ఈ విషయంలో ఇంత ఆలోచన అవసరం లేదు. సరే, చెప్పిన దాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే మనకి సరి అయినటువంటి ఇవ్వాలి, కైంకర్యం చేసుకోవాలి, పెద్దల మాటను మనం మన్నించాలి అనేటటువంటి భావన ఉంటే ఇన్ని సందేహాలు వచ్చేటటువంటి అవకాశమే ఉండదు. మరికొంతమంది ఉంటారు, ఏమిటో 1000 రూపాయలు అంటున్నారు, 1000 ఇవ్వాలో, ఎక్కువ ఇవ్వాలో, తక్కువ ఇవ్వాలో, ఏం చెయ్యాలో, మనకి ఎందుకు వచ్చిన బాధో, దండం పెట్టి ఊరుకుందాం అని అనుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అనుకోండి. ఇప్పుడు ఈ విన్న వాక్యాన్ని ఎలా అర్థం చేసుకున్నారు అని అనుకోవాలి? సక్రమంగా అయితే అర్థం చేసుకోలేదు అని అనుకోవాలి. అలా కాకుండా మనకంత కైంకర్యం చేసుకుందాం, చక్కగా ఆచార్య సంభావన సమర్పించుకుందాము అని అన్నప్పుడు ఇది కైంకర్యానికి ప్రేరణ చేస్తున్నారు, ఇది మనకి లభించినటువంటి అవకాశం అని అర్థమైనటువంటి వాళ్ళు నేను ఇవ్వగలిగింది ఇంత, తప్పకుండా చెయ్యండి, నేను ఇది చేస్తాను, తప్పకుండా మీరు స్వీకరించండి అని అనేస్తారు. అలా అన్నవాళ్ళు సక్రమమైనటువంటి దృష్టి ఉన్నవాళ్ళు అని అనుకుంటే రకరకాల ఆలోచనలు చేస్తూ సమయాన్ని వెళ్ళబుచ్చుతున్నటువంటి వారు ఎలాంటి వారు అన్నమాట అంటే, కుదృష్టి అభినివిష్ట చేతసాం. ఇది ఒక ఎగ్జాంపుల్ గా మాత్రం చెప్పాను. వేదం మనకి తత్వబోధని చేస్తోంది. ఆ తత్వబోధ చేసేటటువంటి వేదం భగవత్ స్వరూపాన్ని గురించి చెప్పినప్పుడు ఆయన నిర్గుణుడు, నిరాకారుడు అని చెప్పింది. ఆయన సకల కళ్యాణ గుణాకరుడు అని కూడా చెప్పింది. 2 రకాలైనటువంటి వాక్యాలు వేదంలోనే ఉన్నాయి. ఆ 2 వాక్యాలు వేదమే చెప్తోంది కనుక, వేదం చెప్పినది ఎప్పుడూ సత్యమే కనుక రెండింటికి మనం సమన్వయం చేసుకుని ఆ రెండింటికి విరోధం లేకుండా ఉండేటటువంటి అర్థాన్ని మనం గ్రహించాలి. ఇలా పరస్పర వ్యతిరేకంగా అర్థం అనిపిస్తూ ఉండేటటువంటి వాక్యాలకి సరి అయినటువంటి తర్కం చెయ్యగలిగేటటువంటి సమర్థులే భాగధేయులు, సహితులు అని చెప్పుకోవాలి. అప్పుడు మహానుభావులు అలాంటి అర్థం తెలుసుకోగలిగినటువంటి వారు 2 వాక్యాలని సమన్వయం చేస్తారు. అవును, ఆయన గుణాలు లేనివాడు. ఎలాంటి గుణాలు లేవు? చెడు గుణాలు లేనివాడు అనుకుంటారు. లేనివాడు అని చెప్పిన చోట ఉన్నవాడు అని చెప్తే కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు అని అర్థం చేసుకుంటారు. లేనివాడు అని చెప్పిన చోట హేయ గుణాలను పెట్టుకుంటారు. ఉన్నవాడు అని చెప్పిన చోట కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు అని సమన్వయం చేసుకుని ఈ 2 శృతులకి సమన్వయం చేసి శృతివాక్య సమన్వయం భగవద్ రామానుజుల వారు చేసినది అదే. చక్కగా అర్థాన్ని తీసుకుంటారు. ఈ వేదం ఏంటండి, ఒకసారి ఒకలా చెప్తుంది, ఇంకొకసారి ఇంకొకలా చెప్తుంది, మాకైతే బోధపడడం లేదు, ఆ వేదమే మాట మార్చిస్తే ఎలాగండి అని అలాంటి మాటలు అనరు. చక్కగా వాటిని అందంగా సమన్వయం చేసుకుంటారు. అలా కాకుండా దృష్టి సరిగ్గా లేకుండా, జ్ఞానం సరిగ్గా ప్రసరించకుండా కుదృష్టి కలిగినటువంటి వారు ఏమనుకుంటారు అంటే, నిర్గుణుడు అని చెప్పింది కాబట్టి ఆయన గుణములు లేనివాడే అని నిశ్చయం చేస్తుంది. అయితే మళ్ళీ ఆ అద్వైత సిద్ధాంతంలో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఈ సగుణుడు అనడానికి కొన్ని సమన్వయాలని చేస్తారు. కొంతమంది ఒక పక్షాన్ని వహించి, యాదవ ప్రకాశులు మొదలైనటువంటి పక్ష సిద్ధాంతాలు వేరువేరుగా ఉంటే తాత్కాలికంగా ఆయా గుణాలు వస్తాయి అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే ఇలా నిర్ణయం చేయగలిగిన వాళ్ళు కొంచెం డామినేటింగ్ నేచర్ కలిగినటువంటి వారు అనమాట. సగుణ నిర్ణయమైనా నిర్గుణ నిర్ణయమైనా చేసి తర్కం ద్వారా ఆయన నిర్గుణుడు అని సిద్ధాంతీకరించిన వారు దృఢమైన వాళ్లే, ఆయన సగుణుడు అని సిద్ధాంతం చేసిన వాళ్ళు కూడా దృఢమైనటువంటి వారు. కానీ అందరూ డామినేటింగ్ నేచర్ తో ఉండరు కదా, అందరూ అంత స్థిరంగా ఉండరు కదా. ఇప్పుడు నేను మంజులో ఉన్నాం అనుకోండి, అవదండి అంతే, ఇది మా ఇష్టం, మేము ఇది నిర్ణయం చేసుకున్నాం, ఇలాగే ఉంటాము అని అనట. అమ్మగారు చెప్తే కానీ నేను చెయ్యనండి, అమ్మగారితో చెప్పి కానీ నేను చెయ్యనండి అని గట్టిగా చెప్తారు మంజుల. మేము ఈసారి ఈ నిశ్చయం చేసుకున్నామండి అంతే అని నేను కూడా ధైర్యంగా చెప్పగలుగుతాను. కానీ కొంతమంది అలా ఉండరు కదా, ఏమనుకుంటారో ఏమంటారో మళ్ళీ ఎలా తీసుకుంటారో మనకెందుకు వచ్చిన బాధ లేదు అనుకున్న వాళ్లే సమాజంలో ఎక్కువైపోవడం నుంచే ఇవాళ ఏది స్థిరంగా ఉండకుండా పోతోంది కదా.
అలా పోనీ వాళ్ళ స్వభావం అది. వాళ్ళు ఎలాంటి వాళ్ళట అంటే మృదు ప్రజ్ఞ కలిగినటువంటి వారు, అంటే చాలా బలహీనమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారట అంటే వాళ్ళు ఏమిటో ఇలా రెండు రకాలుగా కనిపిస్తోంది, కొంచెం మనకి నిర్ణయం చేయటానికి భయంగా అవుతుంది. వేదంలో చెప్పినట్టు ఆయనకు సగుణుడా నిర్గుణుడా అంటే ఎవరైనా ఏదైనా అడిగితే ఏమో నాకు తెలియదు, ఏమో నాకు తెలియదు, ఏమో నాకు తెలియదు అని సమాధానం తప్పించుకునేటటువంటి పద్ధతి ఉంటుంది చూసారా. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది చాలా మంది ఉంటారట. ఇప్పుడు ఏమైందనమాట, వేదాంతార్థాన్ని సక్రమంగా చెప్పలేక సంశయంతో వదిలిపెట్టేస్తున్నారు కదా వీళ్ళందరూ. ఆ సంశయాన్ని, అలాంటి సంశయాన్ని ఏం చేస్తోందిట ఈ హస్తిగిరి, కుదృష్టి అభినివిష్ట చేతసాం నిర్విశేష సవిశేషత ఆశ్రయం. ఆయన నిర్గుణుడు అని, ఆయన సగుణుడు అని చెప్పేటటువంటి రెండు రకాలైనటువంటి శృతివాక్యాల వల్ల కలిగేటటువంటి సంశయం, భగవద్ విషయంలో పరతత్వాన్ని ప్రతిపాదించడంలో కలిగేటటువంటి సందేహాన్ని నిజానికి డామినేట్ చేసి నువ్వు నిర్గుణుడు, ఆయన నిర్గుణుడు అని చెప్పినా పర్వాలేదు, ఆయన సగుణుడు అని చెప్పినా పర్వాలేదు, కానీ మధ్యలో వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ వల్లే మొత్తం నష్టం అంతా అవుతుంది. ఏమిటి మంజుల గారు ఇలా అన్నారా అని ఎవరైనా అడిగారు అనుకోండి, విన్నారు వీళ్ళు అన్నారు, వాళ్ళు విన్నారు, అవును అన్నారు అని బలపరచరు వీళ్ళు. ఏమోనండి అప్పుడు నాకు ఆడియో పని చేయలేదండి అంటారు వీళ్ళు. తెలివితేటలు అనుకుంటారు వాళ్ళు, విన్నారు కానీ చెప్పడానికి వీళ్ళకి భయం కాబట్టి ఆడియో పని చేయలేదు, అప్పుడే ఆగిపోయింది, అందుకని నేను ఉన్నాను కానీ అని తప్పించుకుంటారు చూసారా. ఇలాంటి వాళ్ళనే కృష్ణ పరమాత్మ తిట్టాడు, శుభ్రంగా తిట్టాడు బాగా. సంశయాత్మ వినశ్యతి అన్నాడు అంతే. సంశయాత్మ ఇదా అదా ఇదా అదా ఇదా అదా అని అనుకుంటూ ఉన్నవాడు ఎప్పుడూ కూడా వినశ్యతి. నువ్వు వ్యతిరేక అర్థమైనా తీసుకో, సరి అయినటువంటి అర్థమైనా తీసుకో, కానీ ఆ మధ్యలో డౌట్ పడి ఉన్నావు అనుకో నీకు ఇంకెప్పటికీ గతి ఉండదు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. అందుకనే ఆ సంశయాన్ని వేదం కలిగిస్తోంది. వేదం ఏం చెప్తోంది అంటే రెండు రకాలుగా ప్రతిపాదన చేయడం వల్ల ఆ వేదవాక్యాల వల్ల సందేహం ఏర్పడుతోంది. అలా సందేహం కలిగించేటటువంటి ఆ వేదం కంటే సందేహాన్ని తీర్చేటటువంటి ఈ హస్తిగిరి చాలా గొప్పది అని చెప్తున్నారు. అక్కడైతే వేదవాక్యాల ద్వారా ఇలాంటి సందేహాలు కలిగితే ఆ సందేహాలన్నీ పోగొడుతుంది. కరిశైలంలో తుంగ మంగళ గుణాస్పదే హరౌ అని విశేషణాన్ని వాడడంలో వేదం కూడా చెప్పినది ఇదేనర్రా అని చెప్తున్నారు. వేదం ఆయన గుణరహితుడు అని చెప్పలేదు, ఆయన గుణాలు కొలవడానికి వీలు లేనివి, పరిచ్ఛేదించడానికి వీలు లేని గుణాలు కలిగినవాడు అని చెప్పిందా లేదా. ఆనంద గుణాన్ని ఒక్కదాన్ని వర్ణించడం కోసమే వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిందా లేదా. అంటే గుణాలు ఉంటే లెక్కించాలనుకుంటుందా, గుణాలు లేకపోతే లెక్కించాలనుకుంటుందా. ఆ గుణాలు ఏం తక్కువ గుణాలు అనుకుంటున్నారా, పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు కాని గుణములు కనుక ఉన్నతములైనటువంటి గుణములు అంటున్నారు. తుంగా అంటే పరిచ్ఛేదించటానికి వీలు కాని, మంగళ సకల కళ్యాణ గుణాకరుడు ఆయన. వసీ వదాన్యో గుణవాన్ రుజుశృచి అనేటటువంటి రీతిలో ఆయనలో సమస్త కళ్యాణ గుణ అమృత ఉదధి అయినటువంటి వాడు ఆయన. అంచేత తుంగ మంగళ గుణాస్పదే ఆ విశేషణంతో ఆయనకి కళ్యాణ గుణములు ఉన్నాయి అని స్పష్టం చేస్తూ, అలాంటి హరౌ ఆ పరమాత్మ యందు సంశయం నిర్విశేషత ఆయనలో ఉన్నది, సవిశేషత ఆ పరతత్వము లేక ఏమైంది అసలు ఉన్నాయా లేవా అన్నట్లుగా సంశయం చేసేటటువంటి వారందరి యొక్క సంశయాన్ని అసౌ కరిగిరి నుదతి, ఈ కరిగిరి పూర్తిగా లేకుండా చేస్తోంది, ఆ సంశయాన్ని పోగొడుతోంది అంటున్నారు. అలా ఎలా సాధ్యమండి అంటే ఏం అక్కర్లేదండి. ఆయనండి
మహానుభావుడు అని మనకి అంతవరకు ఉండే సందేహాలన్నీ తీరిపోయి ఆయనని మనం సేవించేటట్లుగా చేస్తోంది. ఎందుకంటే దివ్య మంగళ విగ్రహ దర్శనం వల్ల మనకి ఆ రకమైనటువంటి సందేహం పోయేటట్లుగా చేస్తోంది కరిగిరి అని అంటున్నారు. ఇందులో ఆ దివ్యమంగళ విగ్రహ దర్శనం కరిగిరి ద్వారా మనకి కలుగుతోంది. కరిగిరి మనకి ఆ దర్శనాన్ని చేయిస్తోంది. ఇంతకు ముందు గుణములు లేవు అన్నటువంటి వారి వాదన కూడా పోతుంది. కరిగిరికి రండి, వరదరాజును సేవించండి, ఆయన సకల కళ్యాణ గుణాకరుడు అనేటటువంటి నిశ్చయం మీకు కలుగుతుంది అని ఈ శ్లోకంలో వేదం కంటే కూడా కరిగిరికి ఉండేటటువంటి వైభవాన్ని మనకి స్పష్టం చేస్తున్నారు. ఒక శృతి వాక్యాన్ని మనకి ఇందులో స్పష్టం చేస్తున్నారు. రూపమేవాస్య తన్మహిమానం వ్యాచస్తే అనేటటువంటి ఒక వాక్యం. అంటే ఆ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆ రూపమే ఆ వస్తువు యొక్క గొప్పతనాన్ని మనకి స్పష్టం చేస్తోంది అంటారు. ఆ రూప దర్శనం మనకెక్కడ కలుగుతోంది? కరిగిరి మీద కలుగుతోంది కనుక కరిగిరి ఆ సంశయ విచ్ఛేద అవుతోంది. ఆ రకంగా శృతిని మించినటువంటి వైభవాన్ని కలిగి ఉంది అంటున్నారు ఈ శ్లోకంలో. అంటే మనం చూడండి, కిందటి శ్లోకంలో మనం తెలుసుకున్నది ఏమిటి అంటే పరోక్షంగా తెలియచేయటము, ప్రత్యక్షంగా చూపించటము అనే గొప్పతనం చెప్పుకున్నాం. ఇందులో ఏం చెప్పుకుంటున్నాము? శృతి చెప్తోంది, కానీ శృతి చెప్పేటటువంటి తీరుని బట్టి సంశయాలు కలుగుతున్నాయి. కానీ హస్తగిరి మనకి సంశయ వినాశం కలిగేటట్లుగా భగవత్తత్వాన్ని ప్రకాశింపచేస్తోంది అంటున్నారు ఈ శ్లోకంలో. ఇప్పుడు ఒక్కసారి ప్రతిపదార్థం చెప్తాను, గమనించండి. మొట్టమొదట తుంగ మంగళ గుణాస్పదే హరౌ. తుంగ ఉన్నతములైన, మంగళ కళ్యాణకరములైనటువంటి, గుణములకు ఆస్పదే నిలయుడైనటువంటి వాని యొక్క హరౌ హరి యొక్క విషయమున సంశయమును కరిగిరిహి అసౌ కరిగిరిహి ఈ కరిగిరి నుదతి పోగొడుతుంది. ఆ సంశయాలు ఎలాంటివి అనంటే కుదృష్టి అభినివిష్ట చేతసా సరి అయినటు అపార్థములు అని అనుకుంటున్నా. అక్కడ కుదృష్టి అపార్థములను కలిగినటువంటి, అపార్థముల యందు అభినివిష్ట నిశ్చలము కలిగి, ఇష్టము కలిగి ఉన్నటువంటి చేతసాం వ్యక్తుల యొక్క నిర్విశేష సవిశేషత ఆశ్రయం, నిర్గుణత్వము సగుణత్వము ఆశ్రయము చేసుకొని ఉన్న, అంటే నిర్గుణుడు సగుణుడు అనేటటువంటి విషయంలో ఉన్నటువంటి సంశయమును నుదతి పోగొడుతుంది. ఇవన్నీ కాకుండా ఇంకొక పదం ఉంది చూడండి, ప్రారంభ పదం హై అని ప్రారంభమవుతోంది. ఇవన్నీ కూడా మనం సవాలు చదువుకున్నప్పుడు ఏవి అవ్యయాలు, ఏవి ఆశ్చర్యార్థకాలు, ఏవి హర్షార్థకాలు ఇవన్నీ చెప్పుకున్నాం. బత, నను, హే, హై ఇలాంటి పదాలన్నీ మనం ఇంతవరకు గుర్తించుకున్నాం కదా. అలాగే ఇక్కడ హై అనే పదం ప్రసిద్ధిని చూపిస్తోంది అని అనుకోండి. ఇది కరిగిరి పోగొడుతోంది కదా, అంటే పోగొడుతోంది, ఇది అంత ప్రసిద్ధమైన విషయమే, ఇదేమీ కొత్త విషయం కాదు అని ఆ హై అనే పదం ప్రసిద్ధి వాచకము అని చెప్తున్నారు. అదొక అవ్యయం, అది ఈ విషయం యొక్క ప్రసిద్ధిని మనకి తెలియచేస్తోంది అంటున్నారు ఈ శ్లోకంలో. ఒకసారి శ్లోకం చదివి రెండవ శ్లోకానికి మనం వెళదాం. హై కుదృష్ట్యభినివిష్ట చేతసా నిర్విశేష సవిశేషతాశ్రయం సంశయం కరిగిరిర్నుదత్యసౌ తుంగమంగళ గుణాస్పదే హరౌ. తర్వాత శ్లోకం. న్యాయ తర్క ముని ముఖ్య భాషితైః శోధితైః సహ కథంచనత్రై జోషయేద్ధరిమనంహసో జనాన్ హస్తిధామ సకలం జనం స్వయం. ఇందులో కూడా మనకి క్రియాపదం జోషయేత్ అనేది క్రియాపదం మూడవ పాదంలో ఉంది, గమనించండి. జోషయేత్ అంటే సేవింప చేస్తోంది అని అర్థం. అంటే మనం చేరి భజించేటట్లుగా చేస్తోంది
ఆ స్వామిని మనం సేవించేటట్లుగా చేస్తోంది అని జోషయేత్ అనేది ప్రధాన క్రియాపదంగా క్రియాపదం ఇందులో ఒకటే ఉందిలేండి. జోషయేత్ అనేది క్రియాపదం. ఇక ఎవరు ఎలా చేస్తున్నారు అని అంటే, ఎవరిని జోషయేత్, ఎవరు సేవించేటట్లుగా చేస్తోంది, ఎవరు సేవించేటట్లుగా చేస్తోంది అంటే హస్తిధామా జోషయేత్. హస్తిధామ మళ్ళీ మనకి ఇంతకు ముందు శ్లోకంలో వచ్చినట్లుగా గిరి అనే పదం లేకుండా హస్తి అన్నటువంటి పదంతోటే మనకి ఇందులో చెప్తున్నారు. దీన్నే మనం హస్తగిరి అంటే సంస్కృతము, అత్తిగిరి అని అంటే మనం తమిళం అని అనుకున్నాం. తిరువత్తిమామలై అని ప్రయోగిస్తారు అనంగరాచార్య స్వామి వారు లాంటి వారు వ్యాఖ్యానాలలో ఈ స్థల విశేషాన్ని, ఈ గిరిని గురించి కూడా మనకి తిరుమాలిరుం సోలై, తిరువాట్టార్, తిరునల్వేలి అన్నిటికీ తిరు 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 అని ఎలాగైతే దివ్యక్షేత్రాలకు ఉంటుందో అలాగే మనం ఈ హస్తిగిరికి కూడా తిరు అని పెట్టుకుంటే తమిళంలో తిరు అత్తి మా మలై అంటే శ్రీ హస్తిగిరి అని మనం దాన్ని సంస్కృతం చేసుకోవచ్చు. హస్తిధామా జోషయేత్ అని మనం సమన్వయం చేసుకోవాలి. ఎవరిని సేవింపచేస్తోంది అంటే హరిం అని పెట్టుకోవాలి. హరిం అని హరిని, ఇక్కడ కూడా హరిపదం మళ్ళీ అనువర్తమైంది గమనించండి. అంటే ఇది మళ్ళీ మూడవసారి ఈ పద ప్రయోగం మనకి జరుగుతుంది. మరి హరి అంటే పరతత్వము, పరమాత్మ. ఆయనని జోషయేత్ వేదము, జోషయతి హస్తిధామ అని మనం చెప్పుకోవాలి. వేదము అని అర్థం వచ్చేటటువంటి పదం ఉంది చూడండి, ఇందులో మళ్ళీ త్రయీ అనే పదం. ఇది అలాగా అనువర్తమానం అవుతుంది. త్రయీ 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 వేదము. వేదానికి హస్తగిరికి కదా ఇప్పుడు తేడాలు, గొప్పతనం, ప్రకాశత్వము చెప్తున్నారు. అందులో త్రయీ, త్రయీ మనకి భగవంతుణ్ణి ఎలా ప్రకాశింపచేస్తోంది, హస్తిధామ మనకి భగవంతుణ్ణి ఎలా ప్రకాశింపచేస్తోంది అన్నదాన్ని చెప్తున్నారు. వెనకటి ప్రస్తావాన్ని అనుసరించి ఇక్కడ మనం ఎలా సమన్వయం చేసుకోవాలి అంటే, వెనకటి ప్రస్తావంలో ఆయన కళ్యాణ గుణాకరుడు అని కదా చెప్పబడుతోంది అని అన్నారు. అయితే మరి శృతిలో కూడా నిర్ధారణ చేశారండి, ఆయన కళ్యాణ గుణాకరుడు అనే చెప్పారు అని మనకంటే అవును, కానీ అందరూ దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఆయన కళ్యాణ గుణాకరత్వాన్ని తెలుసుకోవాలి అని అంటే ఎంత కష్టమో చూడండి శృతి ద్వారా అయితే, ఎంత సులభమో చూడండి హస్తిధామ ద్వారా అయితే అనేదాన్ని ఇందులో చెప్తున్నారు. ఇప్పుడు మొదటి దీనికి రండి. వేదార్థాన్ని తెలుసుకోవాలి అని అంటే మనకి ఉపబ్రహ్మణములు కావాలి అంటారు. అంటే ఆ వేదార్థాన్ని విశదీకరించి చెప్పేటటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి. మనం వైకుంఠస్థవం చెప్పుకున్నాము, దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ముందు ప్రతిపదార్థం చూసుకుందాం. ఆ ఉపబ్రహ్మణ గ్రంథాలని లిస్ట్ అవుట్ చేస్తూ శ్లోకం ప్రారంభమవుతోంది. న్యాయ తర్క ముని ముఖ్య భాషితైః. న్యాయము, తర్కము, తర్కం అంటేనే న్యాయశాస్త్రం అనుకోండి. ముని ముఖ్య భాషితైః, ముఖ్యులైనటువంటి మునులు అంటే బాగా మహానుభావులైనటువంటి వ్యాస, పరాశర, వాల్మీకాది మహామునులు. ముని ముఖ్య భాషితములు అంటే పురాణములు, ఇతిహాసములు. న్యాయము, తర్కము, మీమాంస, మనం వీటన్నిటి గురించి వైకుంఠస్థవం చెప్పుకున్నాం. ఒక టేబుల్ కూడా మనం వేసుకున్నాం. పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, వాటిని అన్నింటినీ మనం తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. ముందు ప్రతిపదార్థం చెప్పేసుకుందాం. న్యాయ తర్క ముని ముఖ్య భాషితైః, న్యాయశాస్త్రము ద్వారా, తర్కము ద్వారా ముఖ్యులైనటువంటి మునులు మనకి అందించినటువంటి ఇతిహాస, పురాణ సంహితల ద్వారా, భాషితములు అంటే వారి చేత చెప్పబడినటువంటి గ్రంథముల ద్వారా. అంతేకాదు గ్రంథాలుంటే సరిపోదు, ఆ గ్రంథంలో ఉండేటటువంటి చెప్పిన విషయాన్ని శోధితైః అంటే చక్కగా వడగట్టి బాగా దానిని పర్యాలోచన చేసి, దాన్ని బాగా మధించి ఆ సారాన్ని కథంచన అంటే కష్టపడి చాలా ఎలాగో ఒకలాగా
ఇవాళ ఎలాగైనా 2 శ్లోకాలు చెప్పేద్దామన్న నా తాపత్రయం లాంటిదన్నమాట. ఆఖరికి ప్రతిపదార్థంతో ముగుస్తోంది, వ్యాఖ్యానం ముగియలేదు. అయినప్పటికీ కూడా ఏదో ప్రయత్నం సాగుతోంది కదా, గబగబా 2వ శ్లోకంలోకి వెళ్ళాలి అనేసి. ఇది కథంచన, భగవంతుని యొక్క సగుణత్వాన్ని ప్రకాశింపచేస్తోంది శృతి అనే విషయం మనకి తెలియాలి అంటే ఆ హరిని ప్రకాశింపచేస్తోంది. త్రయీ వేదము కథంచన జోషయేత్ హరిం, హరిం జోషయేత్, భగవంతుడిని సేవింపచేస్తోంది, కష్టంగా సేవింపచేస్తోంది. శాస్త్రాలన్నీ మథనం చేసి వడకట్టి సారం తీసి దాంట్లో ఉండేటటువంటి సారార్థంగా భగవత్తత్వాన్ని ప్రకాశింపచేస్తోంది. అది కూడా ఎవరికనుకుంటున్నారు? అనంహసో జనాన్, పాపరహితులైనటువంటి వారికి మాత్రమే. పాపరహితులు అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే భగవంతుని యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి ఆటంకం లేనివారు, రకరకాలైన పిచ్చి పిచ్చి దృష్టులు లేకుండా, జ్ఞానాలు లేకుండా ఉన్నవారు అని అర్థం అన్నమాట. అనంహసో జనాన్, పాపరహితులైనటువంటి వారికి మాత్రమే కథంచన శ్రమసాధ్యంగా త్రయీ వేదము హరిం, పరతత్వమైనటువంటి పరమాత్మని జోషయేత్, సేవింపచేస్తోంది. కానీ హస్తిధామ, అదే కరిశైలమైతే, అదే హస్తిధామ అయితే సకలం జనం, ఈ వీళ్ళు వాళ్ళు అనేటటువంటి తేడా లేకుండా సర్వదర్శనం లాంటిదన్నమాట హస్తిధామ చేయించేటటువంటి దర్శనం. అంతేకాదు స్వయం, తానే, ఇంకెవ్వరి సహాయం అక్కర్లేదు. వేదానికైతే ఉపబ్రహ్మణాలు కావాలి, ఇతిహాసాలు కావాలి, తర్కశాస్త్రాదులు కావాలి. కానీ హస్తిధామ ఇంకెవరినైనా పక్కన పెట్టుకుని నువ్వు కూడా రా మన ఇద్దరం కలిసి చూపిద్దాం అని ఎవ్వరి సాయాన్ని అపేక్షించేది కాదు. స్వయంగా తానే సకలం జనం, పాపరహితుల, పాపసహితుల, పుణ్యాత్ముల, దుర్మార్గుల, దురితాత్ముల అనేటటువంటి తేడా ఏమీ అక్కర్లేదండి. ఎవరికైనా సరే హరిం జోషయతి, పరమాత్మని జోషయతి, సేవింపచేస్తుంది హస్తిధామ అంటున్నారు. ఇక్కడ అనాయాసంగా జరుగుతుంది పని, అక్కడ ఆయాసంతో జరిగేటటువంటి పని అంటున్నారు. కొన్ని పనులు కొంతమంది చేయడంలో చాలా సులభంగా చేసి పడుస్తారు, దాంట్లో కష్టం అనేదే ఉండదు. ఒక్కళ్ళే చేసేస్తారు, ఎవరి సహాయమో అపేక్షించకుండా ఆ పనిని చేసి పెడతారు. అలా సులభంగా కష్టమక్కర్లేకుండా అందరికీ తత్వ ప్రకాశాన్ని, తత్వమైనటువంటి పరతత్వాన్ని ప్రకాశింపచేస్తోంది కరిగిరి. అలా కాకుండా న్యాయశాస్త్రాది ఉపబ్రహ్మణాల ద్వారా వాటిలో కూడా మళ్ళీ అర్థాన్ని గ్రహించడానికి ఆళ్వారాచార్యుల లాంటి మహనీయుల యొక్క వాక్యాలని సమన్వయం చేసుకుని దాన్ని వడగట్టి దాన్ని పరామర్శించి కష్టపడి వేదాన్ ద్వారా మనం భగవత్తత్వాన్ని తెలుసుకోగలుగుతాం. మనం కాదు, అనంహసో జనాన్, ఆ సరైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానం కలిగిన వారికి మాత్రమే అది తెలిసేటట్లుగా చేస్తోంది వేదం, అందరూ తెలుసుకునేటట్లుగా చేస్తోంది కరిగిరి అంటున్నారు ఈ శ్లోకంలో. ఇందులో మనం ఈ 2 శ్లోకాలకి కలిపి వైకుంఠస్తవంలో ఉండేటటువంటి శ్లోకాలని రేపు మనం సమన్వయం చేసుకుందాం. వైకుంఠస్తవంలో ముందులోనే మనకి చూడండి, ఈ ఉపబ్రహ్మణాలని వేదాన్ని ఆధారంగా చేసుకుని అదృష్టవంతులైనటువంటి వారు భగవత్తత్వాన్ని తెలుసుకుంటారు. ఎలాగా అంటే సూర్యకాంతిలో వస్తు దర్శనం అయినట్లుగా అని ఒక శ్లోకం ఉంటుంది. అలా కాకుండా భక్తి లేకపోతే ఆ ప్రమాణాలని మనం పట్టుకున్నప్పటికీ కూడా భగవత్తత్వ దర్శనాన్ని మనం చెయ్యలేము. ఎలాగా అంటే పైత్యం కంటికి కలిగితే ఆ అంజనం రాసుకోకపోతే ఎలాగైతే వస్తు దర్శనం ఉండదు అని 2 శ్లోకాలు మనకు వైకుంఠస్తవంలో ఉంటాయి. వాటిని మనం రేపు పరామర్శ చేసుకుంటూ ఈ విషయాన్ని ఇంకొంచెం వివరణ చేసుకుందాం. ఇవాళ ఈ రెండింటిని నేను అంటాను, ఎవరో ఒకరు రిపీట్ చేయండి, తర్వాత మనం తర్వాతి కార్యక్రమాన్ని చూసుకుందాం. ముందుగా హై కుదృష్టి అనేటటువంటి శ్లోకం నేను అంటున్నాను, ఆండాళ్ గారు రిపీట్ చేస్తున్నారు.